హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నాగ చైతన్య పెట్టిన ట్వీట్ ప్రజెంట్ అటు సినీ రంగానికి సంబంధించిన పెద్దల్ని కూడా కొంచెం ఆలోచించే విధంగా చేస్తుంది అనుకోవచ్చు. అది ఒకసారి ట్వీట్ ఏంటనే చూద్దాము. ద డెసిషన్ ఆఫ్ డివోర్స్ ఈజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ అన్ఫార్చునేట్ లైఫ్ డెసిషన్ one has to make. After a lot of thought, a mutual decision was made by me and my former spouse to part ways. It was a decision made in peace, owing to our different life goals and in our interest of moving forward with respect and dignity as two mature adults. However, there have been various baseless and completely ridiculous gossips on the matter so far. I have remained silent all this while out of deep respect for my earlier spouse as well my family. Today, the claim made by Mr. Konda Surekha Garu is not only false, it's absolutely ridiculous and unacceptable. Women deserve to be supported and respected. Taking advantage of exfoliating and the personal life decisions of celebrities for the sake of the media headlines is shameful. హెడ్లైన్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, హెడ్లైన్స్ కోసం ఒక మనిషి జీవితం గురించి మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ నాగ చైతన్య అదే చెప్పడం జరిగింది. అదే కాకుండా తన మాజీ భార్య అయినటువంటి సమంతకి సంబంధించి తనకైనా నేనైనా మా ఇద్దరి మధ్యలో మేము తీసుకున్న అతి బిగ్గెస్ట్ డిసిషన్, నాకు చాలా బాధతో తీసుకున్న డిసిషన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మా ఇద్దరి విడాకులే. ఆ విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా ఎన్నో వార్తలు విన్నాను, ఎన్నోసార్లు మా ఇద్దరికి సంబంధించి ఎన్నో గాసిప్స్, ఎన్నో విచిత్రమైన మాటలు కూడా నేను విన్నాను. కానీ ఇన్ని రోజులు నేను నోరు మూసుకొనే ఉన్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు ఈ అలిగేషన్ మాత్రం కరెక్ట్ కాదని, అటు మినిస్టర్ పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి అలిగేషన్స్ తేయడం తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అలిగేషన్ తప్పే కాదు, ఇలాంటిది చేయడం వల్ల ఇదొక దారుణం అని, అసలు చాలా దరిద్రంగా ఉందని మీరు చెప్పింది కూడా అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా నా మాజీ భార్యకి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను, అదేవిధంగా నా ఫ్యామిలీకి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ పర్సనల్ రీజన్స్తోనే వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పేసి ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇందులో ఆయన అది కూడా మెన్షన్ చేయడం జరిగింది, మేమిద్దరం పర్సనల్ రీజన్స్తోని విడిపోయాం. ఒక ఇద్దరు అడల్ట్స్ అంటే రాజ్యాంగం ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక అడల్ట్కి వాళ్ళ లైఫ్ డిసిషన్ తీసుకునే అర్హత ఉంటుంది. సో ఆ లైఫ్ డిసిషన్ మేము మా అంతటా మేము తీసుకొని, అది కూడా మేము పీస్తోని ప్రశాంతంగా మా ఫ్యామిలీస్తోని మాట్లాడి ఈ డిసిషన్ అంతా తీసుకున్నాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి జస్ట్ మీ హెడ్లైన్స్ కోసం, మీ పార్టీ హెడ్లైన్స్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని నాగ చైతన్య అయితే చెప్పడం జరిగింది.